వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. ప్రేమించడం గొప్ప కాదు, కానీ ఎలాంటి మనిషిని ప్రేమిస్తున్నామో అన్నదే ముఖ్యం. ఇది తెలియక ఎంతోమంది అమ్మాయిలు అమ్మానాన్నలను కూడా దూరం చేసుకుని తమ జీవితాలను చేజేతుల్లా నాశనం చేసేసుకుంటున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ సరిగ్గా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడి కోసం కన్నవాళ్లనే కాదనుకుని వచ్చిన ఆ యువతకి చివరికి ఉరితాడే మిగిల్చాడు ఆ కిరాతకుడు. ఖమ్మం జిల్లా పొన్నెకల్లో కావ్య కళ్యాణి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. సినీ రంగంలో డాన్సర్గా గుర్తింపు పొందేందుకు తనదైన ప్రయత్నాలు చేస్తున్న ఆమె ఢీ లాంటి రియాలిటీ డాన్స్ షోలలో కూడా తన ప్రతిభను చూపిస్తూ వస్తోంది. మంచి భవిష్యత్తు ఉందని అందరూ అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా ప్రాణాలు తీసేసుకుంది. చనిపోయే ముందు కావ్య కళ్యాణి పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూస్తే అసలు నిజం బయటపడింది. ప్రేమించిన ప్రియుడే మోసం చేయడంతో చివరికి అతని ఇంట్లోనే ఉరివేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కావ్య కళ్యాణి డాన్సర్గా ఉంటూ ఢీ షోలో పాల్గొంటున్న సమయంలో అక్కడే మేల్ డాన్సర్గా చేస్తున్న అభి అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఒకే ఫీల్డ్తో పనిచేస్తూ ఉండటంతో ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. కానీ ఇంట్లో వాళ్ళు అభిని ఒప్పుకోలేదు. దీంతో ప్రేమించిన యువకుడి కోసం కన్నవాళ్లను సైతం వద్దనుకుంది ఆ యువతి. అభి అనే అబ్బాయి తోటి 5 years నుంచి రిలేషన్షిప్ లో ఉంటుంది. సో అయితే ఏంటి అంటే ఇప్పుడు తను చనిపోవడానికి కారణం ఏంటి అంటే అమ్మాయితో 5 years ట్రావెల్ చేసి ఇప్పుడు వేరే అమ్మాయిలతోటి అఫైర్ పెట్టుకొని ఈ అమ్మాయి నాకు వద్దు అని అంటున్నాడు. ఈ పిల్ల ఇంట్లో నుంచి 5 years బ్యాకే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి, మా అమ్మాయి దగ్గర నుంచి వచ్చేసింది బయటకు. నేను ఆ అబ్బాయే కావాలి, ఆ అబ్బాయితోనే ఉంటాను అనేసి. ఇప్పుడు వచ్చిన తర్వాత 5 years నుంచి ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న విషయము తను వేరే వాళ్ళతోటి అఫైర్ మెయింటైన్ చేస్తూ నాకు వద్దు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోని కొట్టాడంట మన 3 days బ్యాక్. అయినా సరే తన ఆ ఇంట్లోనే ఉంటుంది. నేను వచ్చేసాను, నాకు ఇంకా నువ్వే కావాలన్నట్లు ఉంటుంది. సో ఇంకా నాకు ఆ అబ్బాయే కావాలి, నా చావుకు కారణం ఆ అబ్బాయే, నన్ను ఇట్లా మోసం చేశాడు అని చెప్పి చనిపోయిందండి. సో ఇప్పుడు ఆ అబ్బాయిని అయితే ఎట్టి పరిస్థితుల్లో వదలకండి, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని అనుకుంటున్నాము. ఎందుకంటే మమ్మల్ని కాదనుకొని అబ్బాయితో ఉండడానికి వెళ్ళిపోయింది కాబట్టి మేమేం డిస్టర్బ్ చేయలే. ఆ అమ్మాయిని మాకు కనిపించినా సరే మాట్లాడకపోయేది బయట. సర్లే ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలని అనుకున్నాము. తర్వాత ఇప్పుడు ఇంత ఇది జరిగింది. నమ్మించాడు, 5 ఏళ్లు సహజీవనం చేశాడు. ఇంకేముంది, మోజు తీరిపోయాక మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో కావ్య కళ్యాణిని పట్టించుకోవడం మానేశాడు అభి. తన కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన కళ్యాణి చివరికి అతని చేతిలోనే మోసపోయింది. పెళ్లి చేసుకుని 5 ఏళ్లు కాపురం చేసిన ప్రియుడే మరో పెళ్లికి సిద్ధం కావడాన్ని జీర్ణించుకోలేకపోయింది. చూసుకునేసరికి డిలీట్ అయిపోయింది. ఆ మెసేజ్ ఏం చేసింది, మరి ఎవరు డిలీట్ చేశారో మనకేమి చెప్పుకోదలుచుకుందో మరి తెలీదు. ఆ మెసేజ్ డిలీట్ అయిపోయింది. తర్వాత నేను రిప్లై కూడా ఇచ్చా, ఏం ఏం మెసేజ్ చేసావు కావ్య అంటే చూసుకోలేదు. తర్వాత అందరు ఫోన్లు చేసేది. ఇందాక ఒక 1/2 hour బ్యాక్ ఆ మెసేజ్ ఎవరో చూసుకున్నట్టు నాకు నోటిఫికేషన్ వచ్చింది. అమ్మాయి స్టేటస్ కూడా పెట్టిందంట, వాట్సాప్ స్టేటస్ పెట్టిన ఆ వాట్సాప్ స్టేటస్ కూడా డిలీట్ చేసేసారంట, తీసేసారు స్టేటస్ లో నుంచి. కానీ ఆ అమ్మాయి అలా చేసుకునే అమ్మాయి కాదు, స్ట్రాంగ్ అమ్మాయి, కాకపోతే చాలా సఫర్ అయింది. ఈ విషయం కన్నవాళ్లకు చెప్పాలనుకున్నా తాను చేసిన తప్పు గుర్తుకొచ్చి ఆగిపోయింది. తనలో తానే కుమిలిపోయింది. చివరికి ప్రియుడి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తనకు జరిగిన అన్యాయాన్ని ఆవేదనతో చెప్పుకొచ్చింది. తన చావుకు కారణం అభి అని సెల్ఫీ వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకుంది. నా పేరు కావ్య. నేను చచ్చిపోతున్నాను. నా చావుకు కారణం అభి. 5 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు. సో ఇప్పుడు నేను ఊరేసుకోపోతాను. నా చావు కారణం అవి. సారీ అమ్మా, సారీ డాడీ. తనకు నచ్చిన అబ్బాయి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన కూతుర్ని చూసి కన్నవాళ్లే గుండెలు బాదుకుంటున్నారు. కూతురు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉంటుంది అనుకున్న వాళ్లకు చివరికి కడుపు కోత మిగిల్చారు. నిన్న నైట్ మాత్రం చేసి అమ్మ
తిన్నావా అని అడిగింది. తిన్నానమ్మా అంటే నువ్వు తిన్నావంటే నేను కూడా తిన్నా అని చెప్పింది. ఇంకా అంతేనండి, జాగ్రత్త, టాబ్లెట్స్ వేసుకొని ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పింది. అంతకంటే ఏం చెప్పలేదు. అతను ఫోన్ చేసినప్పుడు నేను ఎక్కడున్నానని చెప్పింది మొత్తం, అంటే వేరే చోటు ఉన్నానా అక్కడ ఆ అబ్బాయితో ఉన్నానని చెప్పింది, అక్కడ ఎక్కడ చెప్పింది. అలాంటి ఏం చెప్పలేదండి. నాకు చెప్పిన లాస్ట్ కాలం ఒకటే, నీ ఆరోగ్యం జాగ్రత్త, నీ జాగ్రత్త, టైంకి టాబ్లెట్లు వేసుకో అని చెప్పిందండి. అంతే, ఇంకేం చెప్పలేదు. కావ్య సెల్ఫీ వీడియో పోలీసుల వద్దకు చేరడంతో ఢీ షో డాన్సర్ అభిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాము సహజీవనం చేసిన మాట నిజమేనని అభి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మొత్తంగా ప్రేమ పేరుతో మోసం చేసి సహజీవనం చేసి వదిలేసే ఇలాంటి వ్యక్తుల వల్ల ఎంతోమంది జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. అమ్మాయిలు ఎప్పటికైనా తెలుసుకోండి, ప్రేమించడం కంటే కన్నవాళ్ళను ఎదిరించడం కాదు, కలకాలం కలిసి ఉండే వ్యక్తిని ఎంచుకోవడం. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.